గాయస్ మనమైతే చిత్రపూట వెళ్తున్నాం అనమాట. చూడండి ఎలా ఉన్నాయి, ధాన్యం పంట వేసారు. చూడడానికి చాలా బాగుంది పచ్చదనంగా. అలా చుట్టుపక్కల అయితే రోడ్డు వేసారు, చిత్రకూట వెళ్ళే రోడ్డు సిలేరు డ్యామ్ నుంచి. రోడ్డు మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. కానీ మధ్యలో ఫిక్స్ అయితే వేయలేదు, అవి కొన్ని రోజుల్లో అయిపోద్ది. అప్పుడైతే మనం ఇంటి నుంచి వెళ్ళడానికి చిత్రకూట వెళ్ళడానికి బాగుంది. అప్పుడు దాకా ఇప్పుడు ఈ రోడ్లో రావద్దు. మనమైతే బోట్ ఎక్కువ అనమాట. ఈ బోట్ మనల్ని ఇటు పక్క నుంచి అటుపక్క దాటేస్తుంది. చూడండి మధ్యలో వాటర్ ఉందో తిరుగుతుంది. వాటర్ చాలా బాగుంది, కానీ బ్రిడ్జి ఇంకా అవ్వాలి. ఇది బ్రిడ్జి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. పిల్లర్స్ అయితే వేసారు, మరి కొన్ని సంవత్సరాల్లో అవుతుందేమో ఈ బ్రిడ్జి. మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం అవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి. చూడండి కుర్రాడు పడుకుని ఆట దొరుకుతున్నాడు. అటుపక్క చూడండి ఎంతమంది వెయిటింగ్ ఉన్నారు. మన బండి అయితే ఒకటే ఉంది, మనం మాత్రమే ఉంటాం. అట్లీస్ట్ మన లోపలే దాటేస్తున్నాం. మనమైతే చిత్రకూట సొంతకు వచ్చాం గాయస్. చూడండి ఎంత బాగుందో సొంత మాత్రం. చాలా బాగా జరుగుతుంది. నీరసంగా ఉంది ఒకలాగా. ఇక్కడ మన మధ్యలో ఉన్నాం చిత్రకూట సెంటర్లో. ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ ముందైతే మనకి కావాల్సిన మెటీరియల్స్ దొరుకుతాయి. మనకి కావాల్సిన బస్తా యూరియా, ఒక బస్తా శనగపిండి, ఒక బస్తా మైదా. ఇవి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి మనం కొనుక్కొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయి మళ్ళీ బోట్ ఏరియాకి వెళ్ళిపోవాలి. లేకపోతే మనలో బోట్ దాటలేదంటే మనం ఇక్కడ ఉండాలి. వచ్చాడు వాళ్ళ ఏరియాకి వచ్చాడు చెప్పి అది భాష వచ్చి వస్తాడు. భాష అమ్మాయిలే లేరు, చాలా బాధ ఉందండి. సరే మళ్ళీ వచ్చాడు అమ్మాయిలు ఉన్నప్పుడు వస్తాను, అప్పుడు మనం అందరం మీట్ అవుదాం. మన ముందైతే ఒక కుర్రాడు వస్తాడు చూడండి, బైక్ కూడా వెళ్తుంది. ఇంకో అమ్మాయిలు ఉంది ఆంటీ. చేపలు చూడండి చాలా బాగుంది. చేపలు అమ్ముతున్నారు ఇటు సైడ్ లైట్స్ గట్ట అమ్ముతున్నారు. ఇక్కడేమో చికెన్ అమ్ముతున్నారు. అలా బిస్కెట్ లైట్లు అలా ఇక్కడ వాచ్ అమ్ముతుంది. మా అమ్మ చాలా కష్టపడుతుంది. ఇదిగోండి గిన్నెలు ఇవి, ఈ కూరలు అనుకునే గిన్నెలు కాదు, వడ్డించుకునే గిన్నెలు. ఇటుపక్క సెల్ షాపు చాలా బాగుంది. చూడడానికి అయితే చాలా అడవిడిగా ఉంది. సంత మాత్రం కొంచెం పర్లేదు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. మనకి తక్కువ ధరలో అన్నీ దొరుకుతాయి. మనకి దొరకందంటే ఏముంటుంది, మోటార్ వస్తువులైనా అంటే సపోజ్ బైకులకు సంబంధించిన మోటార్లకు సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి ఇక్కడ. మనం ఏది దొరకదని భయపడాల్సి వస్తుంది. ఇక్కడ దొరకకపోతే ఇంకో 30 కిలోమీటర్ 10,000 ఉన్నాయి, కాబట్టి తీసుకోవచ్చు. ఇంకోండి చూడండి బాగుంది. ఏదైనా నవ్వుతున్నాడు. మన అమ్మాయి వెళ్తుంది, అమ్మాయి అయితే చాలా ఎరుగుదల చూసుకుంది. బాగుంది. ఇక్కడ ఎందుకు ఆపిడు బండి చూడాలి. పక్కన చూడండి ఇంకోండి డెలివరీ కూడా కొట్టు ఇక్కడికి వచ్చామంట. కొట్ల ఆంటీ బాగుంది. చూడండి చిత్రకూట నుంచి రిటర్న్ అవుతున్నాం అనమాట. చూడండి ఇంకా ఈ రోడ్ చూపించింది మొత్తం వరద రోడ్డు. కొంచెం వర్షం పడకపోవడం వల్ల కొంచెం బాగుంది. వర్షం పడితే అసలు ఈ రోడ్లు వెళ్ళాం. మీరు కూడా చూడండి అసలు రోడ్ని అవుతుంది. ఇది మొత్తం ఆవులు గట్ట తిరిగే ఏరియాలో ఉంది. ఇది అసలు రోడ్డే కాదు. ఆ బ్రిడ్జి అయిన తర్వాత ఈ రోడ్డు ఫుల్గా తార్ రోడ్డు వేస్తారేమో. చూడండి ఎలా ఉన్నాయో బురదలో. కొంచెం వర్షం పడకపోవడం వల్ల ఎండ రావడం వల్ల రోడ్డు బాగుంది, కానీ లేకపోతే మనం ఈ రోడ్లో తిరగలేము అసలు. చూడండి మనుషులు ఎలా నడుచుకుని వెళ్తున్నారో బళ్ళు లేక. మనం వాళ్ళకి లిఫ్ట్ ఇద్దామన్నా మన దగ్గర ఖాళీ లేదు ప్లేసు, ఎందుకంటే మన బైక్ కదా, ఆటో కాదు. అదిగోండి ఆవులు చూడండి ఎంత హుషారుగా ఉన్నాయో. అది గైస్ మనం చూడండి మన వెనకాల బైక్ వస్తుంది. బైకులు మాత్రం తిరుగుతున్నాయి, కానీ బైకుల మీద అమ్మాయిలు మాత్రం లేరు అసలు. ఇంకోండి ఇక్కడ చూడండి కుర్రలు ఎలా తీసుకెళ్తున్నారు. మామిడి బుద్ధి ఉన్నారు. చూడండి చాలా బాగుంది. అలా